3,24,000 కోట్లతోని తెలంగాణ సర్కార్ బడ్జెట్ పెట్టింది. హమ్మయ్య! ఇక మన కష్టాలన్నీ తీరినట్టే అని సంబరపడేరు. ఎందుకంటే అన్నిగనం పైసలు ప్రజలకు పంచటానికి గాదు. ఆ పని జేస్తాం, ఈ పని జేస్తాం అని చెప్పేటానికే. అంటే ఖర్చు పెట్టరా అంటే, పోయిన ఏడు పెట్టిన బడ్జెట్ మొత్తం ఖర్చు చేసిండ్రా, చేయలేదా అనేది చూస్తే తెలిసిపాయే. సరే ఆ ముచ్చట్లు మళ్ళోసారి మాట్లాడుకుందాం గానీ, బీఆర్ఎస్ పార్టోళ్ళు అమరవీరుల స్తూపం కాడ లొల్లి చేస్తున్నారు. అట్లనే పాటలు కూడా పాడుతున్నారు. ఇందాం పాడ్రి. కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుకా సుమాట పెద్దలను తీసుకొస్తిరి ఇన్నరా ఇందిరమ్మ రాజ్యం అని కొడుకో నిన్ను నిండా ముంచినరు కొడుక అని గలమెత్తి గానం చేసిండు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాసు. ఎన్నికలకు ముందు ఎన్నెన్ని చెప్పింది కాంగ్రెస్ పార్టీ? 420 హామీలు ఇచ్చింది. అరిచేతుల వైకుంఠం చూపెట్టినట్టు చేసింది. కోటి ఆశలు కలిగేటట్టు చేసింది. ఇప్పుడు కొంపలు ముంచుతున్నదని పాట పాడుతుంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కోరసిస్తున్నారు. మొదటి సంతకం 6 గ్యారెంటీల మీద పెడతా అని గద్దెనెక్కి సామాన్యుల నడ్డి మీద అన్నట్టు చేస్తున్నారు. అందుకే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలు. బాకీ కార్డులు చేత పట్టుకొని బరాబర్ అడుగుతామన్నట్టు అసెంబ్లీ ముంగట్కి చేరుకున్నారు. ఆటో డ్రైవర్లకు, అమ్మలక్కలకు, కాలేజీ పిల్లలకు, రైతులకు, నిరుద్యోగులకు ఎట్లా హ్యాండ్ ఇచ్చిందో కాంగ్రెస్ సర్కార్ చెప్పుకుంటా అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ బాకీ కార్డులు పట్టుకొని తిరిగిండ్రు. 6 గ్యారెంటీల గురించి పబ్లిక్ మర్చిపోయిండ్రు. మేము మర్చిపోయినామని చెప్తే కుదరది. ఎవ్వరు మర్చినా మేము మాత్రం మరవం. ఇందిరమ్మ రాజ్యం పేరు చెప్పి మోసం చేసిన వాళ్ళను ఇడిసబెట్టమన్నట్టు చేసిండ్రు. అన్నేమో కానీ దేశపతి శ్రీనివాస్ వాడిన పాట సూపర్ ఉన్నదని చాలా మంది సప్పట్లు కొట్టిండ్రు. అలా మీకేమనిపించింది పాటినాక? ఇప్పటి నుంచి వచ్చే ఏడాది దాకా సర్కారుకు ఎంత ఆదాయం రాబోతున్నది, అట్లా వచ్చిన ఆదాయాన్ని దేనికి ఎంత ఖర్చు చేయాలి అనే అంచనాలనే బడ్జెట్ అంటారు అనేది అందరికి ఎరుకున్న ముచ్చట్నే కదా. అయితే ఇప్పుడు తెలంగాణ సర్కారు అసెంబ్లీలో బడ్జెట్ లెక్కలు చెప్పింది. రాబోయే ఏడాదిలో ఏం చేయబోతున్నాం, ఎట్లా చేయబోతున్నాం అనేది చెప్పిండ్రు. మనం కూడా దాని మీద ఒకసారి ఇగురంగా వివరించుకుందాం పాండ్రి. గడియ రికాం లేదు, గవ్వ రాకట లేదు అన్నట్టు కాకుండా, గొప్పలు చెప్పి షిప్పలు చేతికి ఇచ్చినట్టు కాకుండా, ఈ ఏడాదన్న బడ్జెట్లో అందరికీ న్యాయం ఏమన్నా జరుగుతుందా అని అంజనమేసి చూసినా ఎక్కడ ఏం కనిపించినట్టు లేదు అంటున్నారు. నిరుద్యోగులకు ఇస్తామన్న వృత్తి గురించి బడ్జెట్లో లేదు. ఆడోళ్ళకి ఇస్తామన్న నెలకు 2,500 ముచ్చట లేదు. పెన్షన్లు పెంచి ఇస్తామనేది కూడా ఆ మచ్చుక ఎక్కడ బడ్జెట్లో కనిపించలేదు. సరే హామీల ముచ్చట పక్కకు పెట్టుండ్రి. కూలింది పేలింది అని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్కు ఏమన్నా పైసలు కేటాయించిండ్రా అంటే అది లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 29,000 కోట్లు అని చెప్పిండ్రు కానీ దాంట్లో కాళేశ్వరం కట్టను బాగు చేస్తామని మాత్రం ఖచ్చితంగా ఎక్కడా చెప్పలేదు. చదువుకున్న పిల్లగాళ్ళకు కొత్తగా జాబులు ఇస్తే జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఎక్కడా చెప్పలేదు. అంటే కొత్తగా కొలువులేసుడు కూడా నమ్మకం తక్కువనే. మరి ఇవేం చేయకుండా 3,24,234 కోట్లను దేనికి ఖర్చు చేయబోతున్నారు? అన్ని మనం పైసలు దేనికోసం ఖర్చు చేస్తారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఆ ముచ్చట ఆ బడ్జెట్ను అసెంబ్లీలో పెట్టిన వాళ్ళని అడగాలి. మనకేం తెలుస్తుంది చెప్పుండ్రి. వాళ్ళు చెప్తారు, మనం వినాలి. గింతే ఇక ఈ తాప కూడా.